కార్తీక పురాణము 7వ అధ్యాయము 7వ రోజు పారాయణము. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకుల కింకరుడు ఇట్లా బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రాం ముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింత కాదు. అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక మాస స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు దగ్గరికి రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములనైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంకుచక్ర ఆకారమును ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వారిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింపవల్లు ఆరకుండా ఉండవలెను. దానినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచున్న ఎడల హరిహరులు సందర్శించి కైవల్యమొసంగుదురు. అట్లనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి ఉండి కార్తీక మాసమందు పూజాదులు చేయడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతము ఆచరించి తరింపమని చెప్పాను. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం నాగేంద్ర కన్యా వృషికేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయము 7వ దిన పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పాహి మాం